నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొండదెబ్బ నుండి ఒక విజ్ఞప్తి చేయగలుగుతున్నాం. ఏదైతే పేదవాళ్ళకి భూములు లేవని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది, ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి కూడా భూములు లేవని చెప్తా ఉంది. మరి ఇట్లాంటి తరుణం లోపల అన్యాక్రాంతమైన భూములు కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలో 100 ఎకరాల భూములు ఉన్నాయి. మరి దాన్ని రికవరీ చేయడానికి ప్రభుత్వ అధికారులు ముందుకు రావట్లేదు. మరి అదేవిధంగా అధికారులు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. దాని మీద మీరు ప్రత్యేకంగా ఒక సిట్ ఏర్పాటు చేసి దాన్ని భూములన్నీ పర్యవేక్షణ చేసి పేదలకు పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామం లోపల 439/4 సర్వే నెంబర్ లోపల దాదాపు 2 ఎకరాల భూమి కొంపెల్లి మల్లేశం అంటేనే దాదాపు దాన్ని అన్యాక్రాంతం చేసుకొని అక్పై చేసుకున్నాడు. దాని అధికారులు చూస్తున్నట్టే దాన్ని వివరిస్తూ ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా దరఖాస్తు ఇచ్చినా ఆ భూమిని రికవరీ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే తరుణం లోపల మేము గౌరవ ఎంఆర్ఓ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ జరిగింది. దాని తదనంలోనే ఏదైతే 439/4 సర్వే నెంబర్ ఉందో ఒక సంఘం దినసరి కూలీ వేతన సంఘం అని చెప్పి పెట్టి ఆ సంఘం లేదు, దానికి బయలా లేదు, ఎక్కడ లేకుండా 2011 లోపల 439/4 సర్వే నెంబరు ఆల్రెడీ ప్రభుత్వ అధికారులు దీన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నదని చెప్పడం జరిగింది ఈ సర్వే నెంబర్ లోపల. మరి అదే తరుణంలో అదే సర్వే 2011 వరకు స్వాధీనం చేసుకుంటుంది. 2013 లోపల ఈసీ తీసినట్టయితే మరి అలా సమతా సంఘం సమతా కూలీ సంఘం పేరు మీద దాన్ని ప్రెసిడెంటు మల్లయ్య గారు ఇవాళ దాదాపు కాంపెల్లి మల్లయ్య గారు 2 ఎకరాల భూమిని కబ్జా చేసిండు. ఒక్కసారి ఒక సంఘానికి రిజిస్ట్రేషన్ అనేది ఒక్కసారి ఉంటుంది. మరి ఆ సంఘం ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే ప్రతి కుల సంఘం కానీ ఏ సంఘం కానీ ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే అది జీవితాంతం ఉంటుంది. అదేవిధంగా దాదాపు అదే సర్వే నెంబర్ లోపల దాదాపు 1, 2, 3, 4, 5 సంఘాలు 6 సంఘాలు 6, 7 దాదాపు 7 రిజిస్ట్రేషన్ నంబర్లు 2013 లోపల రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని మరి ఆ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండు ఈ సంఘాన్ని, మరి ఆ సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని దాదాపు 2 ఎకరాల భూమి కబ్జా చేసి కూర్చున్నాడు. దాన్ని రికవరీ చేయడానికి ప్రభుత్వ అధికారులు దాని మీద చొరవ చూపెట్టలేదు. ఇలా గౌరవ కలెక్టర్ గారు కానీ మరి గౌరవ ఆర్డీఓ గారు కానీ వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇలా ప్రజాపక్షాల నుంచి ప్రజల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఇలా గవర్నమెంట్ భూములే అన్యాక్రాంతం అవుతుంటే ప్రభుత్వ ఆస్తులకే అన్యాక్రాంతం అవుతుంటే దాని సెక్యూరిటీ లేకపోతే మామూలు మధ్యతరగతి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? ఇవాళ ఎవరు నచ్చితే వాళ్ళు ఇలా కబ్జాలు చేసుకుంటూ పోతే మరి ఇలా పేదగా ఉన్న 2 గుంటలు ఉన్న భూముల పరిస్థితి ఏంది? వాళ్ళని ఎవరు కాపాడతారు? కాబట్టి వెంటనే మీరు దీని మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా దీని మీద సీట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఈ 2 ఎకరాల భూమిని కాంపెల్లి మల్లయ్య దగ్గర నుండి రికవరీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో ఎవరైతే భూములని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ ఏకదాటి మీదకి తీసుకొచ్చి ఇలా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులను అన్యాక్రాంతం చేసి ఆక్రమించుకున్న బాధ్యుల మీద ప్రభుత్వ పరంగా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ వెంటనే ఆ భూమిని రికవరీ చేయాలని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే తరుణం లోపల 55 సర్వే నెంబర్ రేకుర్తి లోపల కూడా దాదాపు అది నద్దీనాల భూమికి సంబంధించిన 18 ఎకరాల 6 గుంటల నద్దీనాల భూమి. ఆ నద్దీనాల భూమిని ఇలా ప్రభుత్వ భూములని ఇలా మొత్తం ఇండ్లు కట్టుకొని అసైన్ చేసినని చెప్పి మాకు దొంగ రిపోర్ట్ చెబుతూ ఉన్నారు. మరి దాన్ని కూడా పర్యవేక్షణ చేయాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. మరి వెంటనే మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు గురువాల రవీందర్, నేను తొండదెబ్బ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.